హరి ఓం. ఓం ద్రాం గురుమార్గ ప్రవక్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఓం సం సర్వాంతర్యామి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. ఓం ఆత్మగురు దత్త పాదానంద అంతర్యామినే నమః. హిమాలయ యోగులకు, దివ్యాత్మ స్వరూపులకు, విశ్వాత్మ స్వరూపులకు, సద్గురువులకు, సర్వాంతర్యామికి, సచ్చిత్ ఆనంద స్వరూపమైన హనుమాన్ గుహ మహాత్ముని యొక్క స్వస్వరూపమైన సంత దత్త పాదానంద యోగ రామానుజాచార్యుల వారికి హృదయపూర్వక శతకోటి వందనములు. మన జీవితం కాలచక్రం. ఆ కాలచక్రంలోని కృత, త్రేత, ద్వాపర, కలి. కృతయుగాన్నే సత్యయుగం అని కూడా అంటారు. ఆనాడు మహాత్ములందరూ సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు. కృత, త్రేత, ద్వాపర, కలి. తామసిక, రాజసిక, సాత్విక, నిర్గుణ. చూసారా, కాలచక్రంలో మన గుణాలని ఎంత, ఈ గడియారంలో కూడా ఎంత వివరణగా ఉన్నాయో, యుగాలు కూడా అంతే. ప్రతి 12 ఏళ్ళకి మనిషి తన యోగ్యత పెరుగుతూ ఉంటుంది. ప్రతి 7 ఏళ్ళకి శరీరతత్వం మారుతూ ఉంటుంది. మనలో తామసిక, రాజసిక, సాత్విక గుణాలు అంటే కూడా అర్థం తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. తామసికం అంటే నేను అనే అహంకారంతో జీవించడం. రాజసికత్వం అంటే నేను నాది అనుకుంటూ ఆ మాయలో కొట్టుకుపోవడం. సాత్వికం అంటే నేను నాది కాదు, మనల్ని అంటూ ఏదో ఒక పవర్ నడిపిస్తుంది అని దానిని గ్రహించడం. నిర్గుణం అంటే అసలైన తత్వాన్ని తెలుసుకోవడం. ప్రతిదీ వివరణ ఇస్తూ మహాత్ములు ఎంతో యోగ్యవంతంగా శ్రీకృష్ణుడు గీతలో బోధించారు. రాముడు తన జీవిత చరిత్రాన్ని వివరించాడు. పరమేశ్వరుడు తన యొక్క తత్వాన్ని అవగాహన కలిగేటట్టు మన ముందు ఉంచాడు. పరమేశ్వరుడు వైరాగి, బైరాగి, త్యాగిగా జీవించాడు. ఆయన 2 పడవల మీద కాలేయలేదు. దీన్ని వదిలేస్తే సమాజంలో గుర్తింపు కోసం పోకలాడలేదు. ఆనాటి గురువులు ఏదైతే బోధించారో, రాముడు కానీ, కృష్ణుడు కానీ, పరమేశ్వరుడు కానీ, నిన్న మొన్నటి త్రైలింగ స్వామి కానీ, ఆదిశంకరాచార్యులు కానీ, అగస్త్య మహాముని కానీ, వశిష్ఠ మహాముని కానీ, అలా ఎందరో జీవించి తరించారు. అదే స్వామి మన ముందుంచారు. ఆత్మగురువుగా మన ముందున్నారు. అందుకే మన నోటిలోని మాట మన నుదుటి మీద వ్రాత. యద్భావం తద్భవతి. మనకి నోరిచ్చింది స్వచ్ఛమైన మాటలు మాట్లాడుతూ, స్వచ్ఛమైన ఆహారాన్ని తింటూ అంతర్ముఖం అవడానికి. ఎదుటివారిని అహంకారంతో ఏలెత్తు చూపుతూ, మాటలతో కించపరుస్తూ, ఎదుటివారిని మనసును నొప్పించేవాడు సాధకుడు కాదు. సాధన అంటేనే నిరంతరం మనల్ని మనం మార్చుకుంటూ, మనం నేర్చుకుంటూ ఉన్నతమైన భావాల వైపు జీవించేవాడు. స్వామి గ్రంథాల్లో చదివితే ఒక్కసారి అర్థమయ్యేవి కాదు. అర్థము, అంతరార్థము, పరమార్థము తెలియాలంటే ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. ఉదాహరణ నా జీవితమే. స్వామిని చూశాను, స్వామి ఇది అని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు స్వామి యోగ్యత ఇది అని. అందుకే ఆయన వెమ్మట పడుతున్నాం. కానీ ఆయన గ్రంథాలు చదివి ఆయన సూచనలు పాటిస్తేనే మనమంటే ఏంటో తెలుసుకుంటాం. నా మాటలతో కొద్ది రోజులు స్వామి వద్దు వద్దు, ఎవరిని ఏలెత్తి చూపొద్దు అన్నా సరే వినుకోకుండా మీరిది ఇలా మారండి అని చెప్పినందుకు అందరు మనసులు పనిచేసి దాని యొక్క కర్మ నా నడుగు డిస్క్ బల్జుగా పట్టేసింది. వాతపిత్త కఫాలు పెరిగిపోతాయి. మనం నోటితో ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా,
మనసుతో మానసిక క్షోభకు వారిని గురి చేసిన, మన చేష్టలతో చిత్రహింసకు గురి చేసిన వాళ్ళ మనసు ఎంతైతే నలుగుతుందో మన శరీరం కూడా అంతే నలుగుతుంది. అది సత్యమైనా సరే లేదా స్వార్థమైనా సరే. అందుకే మన నోటిలోని మాట నుదిలి మీద వ్రాత. యద్భావం తద్భావతి. నువ్వు ఎంత ఉన్నతమైన భావాలతో జీవిస్తే నువ్వు అంత ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవిస్తావు. ఈనాటి వరకు నా మెసేజ్ల వల్ల ప్రతి ఒక్కరిలోని ఏదో తెలియని భయము లేదా ఏంటో ఇలా పెడుతుందని చికాకు, కోపము వస్తూ ఉంటుంది. దాని యొక్క పరిణామం నేను ఈ రోజుకే అనుభవిస్తున్నాను. ఆనాడు 4 ఏళ్ళ క్రితం ఇది అని చెప్పినందుకు, స్వామి యోగం ఇది అని చెప్పినందుకు నా చుట్టూ, నా కుటుంబంలో వారు కానీ బయట వారు కానీ నన్ను ఇదేంటి ఇలా తయారైందని ఆలోచించి దీనికి ఎంత పొగరా అనుకున్నందుకు దాని యొక్క కర్మ నేను 4 నెలలు నరకయాతన పడ్డాను. ఈరోజు మీ యొక్క యోగ్యత ఇది మారమనేసరికి మీ మనసులు పనిచేస్తున్నందుకు దాని యొక్క కర్మ ఇంకో పక్క మనలోనే వాతపిత్త కఫాలు పెరిగిపోతాయి. అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు వేదం అంత భద్రపరిచి ఉంది. రామాయణం కానీ, గీత కానీ, జీవిత చరిత్రలు కానీ ఈనాడు వాళ్ళని దేవీ దేవతల కింద ఆరాధిస్తున్నాం. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మాటను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మనసుని అదుపులో ఉంచుకోలేకపోతున్నాం, మాటను అదుపులో ఉంచుకోలేకపోతున్నాం, పనుల నుంచి ఆశిస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితం అంటే లౌకికంలో పేరు ప్రఖ్యాతలు పొందుతూ అంతరన్వేషణ అంటే అది ఎప్పటికీ కుదరని పని. కుదిరే పని అయితే మన రాముడు కానీ, కృష్ణుడు కానీ, పరమేశ్వరుడు కానీ, వశిష్ఠుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, అగస్త్యుడు కానీ, త్రైలింగ స్వామి కానీ మరి సమాజంలో గుర్తింపు వచ్చిన తర్వాతే కదా అటువైపు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదు? సమాజంలో అంతా మాయ. ఎదుటివారు మనల్ని లొంగదీసుకోవాలని, వంగదీయాలని, అహంకారాలు పెంచాలని, పురుష అహంకారాన్ని, ఆడదాని యొక్క స్వభావాన్ని గుర్తించి వాళ్ళకి బలహీనులుగా వాడుకోవాలనే చూసే లోకం ఇది. అందులో పేరుకుపోయి ఉన్నాం కూడా మనకు తెలియదు. కానీ ఈరోజు శరీరం అనారోగ్యం పాలు అవుతుంది అంటే కారణం మనం తినే తిండి మాత్రమే కాదు, మనం ఆలోచించే విధానం, మనం మాట్లాడే మాట, మనం చేసే పని. అందుకే శ్రీకృష్ణుడు గీతలో ధనాన్ని కర్మయోగంగా చేయండి, కష్టపడి పనిచేసి వచ్చిన ఫలము మనం తింటూ కూడా 10 మందికి పెట్టమన్నాడు. కానీ ఈరోజు కష్టపడకుండానే, శరీరాన్ని కష్టపెట్టకుండానే ధనం ప్రతి ఒక్కరికి వస్తుంది. అది దానము, ధర్మము, సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. అది దానం అవ్వదు. అటు నుంచి ఆశించడం ఎందుకు? ఇటు నుంచి గుళ్ళు గోపురాలకి, గురువులకి ఇవ్వడం దేనికి? కష్టపడేవాడు భూదేవికి దానం ఇచ్చినా అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ఎవ్వరికి డబ్బుకు లోటు లేకుండా ఉంది, అహంకారానికి లోటు లేకోకుండా ఉంది. ఈరోజు వస్తువు, వస్త్ర, ధనం పట్ల ఉన్న వ్యామోహం, మమకారం, బిడ్డల పట్ల ఉన్న మమకారం, శరీరం పట్ల ఉన్న మమకారం మనిషిని ఉన్నతమైన ఆలోచనల వైపు, భావాల వైపు వెళ్ళనివ్వడం లేదు. ఇంకా స్వామి గ్రంథాలు ఎక్కడ అర్థమవుతాయి? స్వామి సూచనలు ఎక్కడ అర్థం చేసుకోగలుగుతాం? ఆయన సనాతన ధర్మాన్ని మన ముందుకు తీసుకొచ్చింది మన మాట తీరు, పనితీరు, ఆలోచన తీరు మార్చుకుని ఆయన అంతర్యాత్ర సాధనలు చేస్తే మన షట్చక్రాలు, అసలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకంలో ఉన్నవాడు కోరికలతో జీవిస్తాడు. అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రాల్లో నివసించినవాడు ప్రేమతత్వం, యోగ్యత గల మాటలు మాట్లాడుతూ, యోగ్యత గల పనులు చేస్తూ, యోగ్యత గల నడవడికను నడుస్తూ
విశుద్ధ చక్రంలో ఉంటాడు. ఆజ్ఞాచక్రం తన యొక్క జన్మ సంస్కారాలను చూసుకుని ఆనాడు ఇంత యోగ్యతగా నడిచాను, ఈరోజు ఎందుకు ఇలా తయారయ్యాను అని తనను తాను మార్చుకుంటాడు. సహస్రారం తనను తాను తెలుసుకుని తన యొక్క సంస్కారాన్ని చూసి తన ముందుకు వచ్చిన వారిని తట్టి లేపుకుంటాడు. అందుకే స్వామి తన సాధనలు అన్నిటిని కూడా శ్రీ సన్నిధి ఛానల్లోని సంతదత్త పాదానంద దాంట్లోని ఎంతో వివరణ చేస్తూ ఇచ్చారు. మనం ఈనాటి గురువుల దగ్గర అభ్యసించిన విధంగా నేర్చుకుని అది 10 మందికి నేర్పితే ఈరోజు సాధన చేసిన గురువు దగ్గరికి చేరిన సంసారంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు ఉండే వస్తున్నారు. వారికి సరైన సూచనలు మనమే జీవించలేకపోతున్నాం. ఇంకా వాళ్ళకేం అర్థమయ్యేటట్టు చెప్తాం. మనం కర్మలు మూటగట్టుకుంటున్నాం. ఆగమన సంచిత ప్రారబ్ధ కర్మలు చేసినవి తొలగించుకోవడానికి స్వామి యొక్క యోగం మన ముందుకు వచ్చింది. మనం ఇక్కడ స్వామి యోగాన్ని మన అంతర్శుద్ధి లేకోకుండా, మాట శుద్ధి లేకోకుండా, పనిలో శుద్ధి లేకోకుండా కాలచక్రంలో మళ్ళీ కొట్టుకుపోతున్నాం. ఈ కలిలో అనేక జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాం.